హాయ్ గైస్. సో ఇదొక పాత చీర, అంటే పాతది కాదు, ఆల్రెడీ వేసుకున్న చీర. ఇవాళ నేను కొత్తగా స్టైల్ చేసుకున్నాను విత్ హెయిర్ అండ్ మేకప్ అండ్ జ్యువెలరీ. ఇవాళ నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో క్విక్లీ. ఫస్ట్ నేను నా లిప్స్కి లిప్ బామ్ రాసుకుంటున్నాను బికాస్ ఐ ఆల్రెడీ మాయిశ్చరైజ్డ్ అండ్ ప్రైమ్ మై ఫేస్. అండ్ దెన్ నా ఫౌండేషన్ వచ్చి మేబ్లిన్ Fit Me foundation in the shade Natural Beige 220. So it's a lightweight coverage. I mean a lightweight foundation because I don't like a heavy coverage or full coverage foundation. So I apply it with my fingers only because అది కొంచెం లైట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట, అండ్ ఇట్స్ కంఫర్టబుల్ టు అప్లై ఇట్ విత్ ఫింగర్స్. సో ఫింగర్స్ అప్లై చేసేసుకుంటున్నాను అండ్ ఆల్ ఓవర్ ద ఫేస్ అదే అప్లై చేస్తాను నేను. ఇట్స్ లైక్ కన్సీలర్ నేను ఎప్పుడో కానీ యూస్ చేయను, అండ్ దట్ టు స్పెసిఫిక్ ఫంక్షన్స్ లాంటి వాటికే వేసుకుంటాను అనమాట. అండ్ ఫర్ ఐలిడ్స్ ఎస్పెషలీ నేను ఈ 9 to 5 మూవ్స్ యూస్ చేస్తాను. ఇట్స్ ఇన్ ద షేడ్ బీజ్ అనమాట, బీజ్ వెనిల్లా ఐ బిలీవ్. అది కొంచెం డ్రైగా ఉంటుంది అనమాట. మా ఐలిడ్స్ ఆర్ వెరీ వెరీ ఆయిలీ, అందుకని నేను ఇది ఐలిడ్స్ మీద వేసుకుంటాను. ఎందుకంటే వెన్ ఐ డూ ఐబ్రో ఐ షాడోస్ ఏమైనా వేసుకుంటే దే లుక్ అప్ వెరీ గుడ్ ఆన్ ఇట్. సో అండర్ ఐ కూడా ఇదే వేసుకుంటాను బికాస్ మై ఐస్, ఐ డోంట్ నో, మై ఐలిడ్స్ అండ్ అండర్ ఐ ఈస్ వెరీ వెరీ ఆయిలీ. సో అందుకని ఇదే అప్లై చేస్తాను అనమాట. ఎవ్రీథింగ్ ఐ డూ ఇస్ విత్ మై ఫింగర్స్, ఎస్పెషలీ విత్ దిస్ బేస్ థింగ్ ఐ యూస్ విత్ ఫింగర్స్ ఓన్లీ. అండ్ దెన్ దిస్ ఇస్ డన్. ఐ డిడ్ ఇట్ ఆన్ ద అదర్ ఐ ఆల్సో. ఇప్పుడు మొత్తం ఫౌండేషన్ కొంచెం అట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఐ డ్రాగ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఫేస్, ఎక్స్ట్రా ఉన్నదంతా ఐ డ్రాగ్ ఇట్ టు మై నెక్, అండ్ సో ఈవెన్గా ఉంటుంది ఎవ్రీథింగ్ అని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఐబ్రోస్ నౌ. దిస్ ఇస్ లారియల్ బ్రా పొమేడ్, నా ఫేవరెట్ ఇది. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్సీ థింగ్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్లాస్ ఇన్ మై ఐబ్రోస్. అప్పుడు కొన్ని గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ చేస్తాను. అండ్ బిగినింగ్లో ఐబ్రోస్ని ఐ మేక్ దెమ్ లుక్ అప్ వర్టికల్, అంటే స్టాండింగ్లా ఉన్నట్టు చేస్తాను అనమాట. ఐ లైక్ దట్ లుక్. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద రూల్ ఇట్ షుడ్ లుక్ ఆర్ నాట్, బట్ నాకు అలా ఇష్టం. సో ముందు ఇక్కడ స్ట్రైట్గా ఇట్లా నిలబడేటట్టు చేస్తాను, అండ్ దెన్ ఐ ఫిల్ మై బ్రోస్. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకొని ద షేప్ ఐ నీడెడ్ ఐల్ గెట్ ఇట్. ఐ లవ్ డూయింగ్ ఐబ్రోస్ వర్ ద లాస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఒక 2 years బ్యాక్ అయితే. బట్ ఇప్పుడు ఐబ్రోస్ చేయకుండా ఐ డోంట్ ఈవెన్ గో అవుట్. సో ఐబ్రోస్ బ్రింగ్ అ లాట్ ఆఫ్, doing eyebrows bring a lot of change in your face. Just see, you'll find the difference. And then we'll do the eyes first. So ఇందులో బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను నేను. బ్రౌన్ షేడ్ తీసుకొని దాన్ని నా ఐలిడ్స్ మీద ప్యాటింగ్ బ్రష్తోని ఫుల్గా అప్లై చేసేస్తాను అనమాట. అండ్ ఐ డోంట్ నో, సమ్హౌ ఇది ఎందుకో నాకు కావాల్సినంత షైనీగా లేదనిపించింది. సో సమ్హౌ ఐఎమ్ ఫిల్లింగ్ ఇట్ ఆల్ ఓవర్ మై ఐలిడ్స్. అండ్ సో ఇంకా తర్వాత దానికంటే కొంచెం డార్క్ కలర్ తీసుకొని ఐ విల్ పుట్ ఇట్ ఆల్ ఓవర్ మై క్రీజ్ అనమాట. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ యెట్. ఒక ఐ మీద చేస్తున్నాను, సో ఇట్ విల్ టేక్ అ బిట్ ఆఫ్ టైమ్. సో సెకండ్ ఐ మీద ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను కింద, షిమ్మరీ షేడ్. అండ్ దెన్ ఐ విల్ టేక్ ఎ డార్క్ షేడ్ అండ్ అది క్రీజ్ లైన్ మీద కట్ చేస్తాను అనమాట. ఐఎమ్ నాట్ అ ప్రో ఇన్ మేకప్, బట్ ఐ లైక్ డూయింగ్ ఇట్, సో ఐ డూ ఇట్. సో ఇప్పుడు డార్క్ షేడ్తోని క్రీజ్లో కట్ చేస్తున్నాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యూల్ సీ ఏ ట్రాన్సిషన్ అనమాట ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పటికి. సో అక్కడ ఆ క్రీజ్ దగ్గర ఒక ట్రాన్సిషన్ లాగా కొంచెం డార్క్ షేడ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఐబ్రోస్ కింద ఇదే ప్యాలెట్లో, ఐ యూజ్ ఓన్లీ దిస్ ప్యాలెట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇదే ప్యాలెట్లో ఉన్న లైట్ వైట్ షేడ్ అనమాట, కొంచెం హైలైటర్ లాంటి షేడ్ ఒకటి ఉంటుంది, దాన్ని యూస్ చేస్తున్నాను. దాన్ని అప్లై చేస్తున్నాను ఐబ్రోస్ కింద కొంచెం అలా హైలైట్ చేస్తే ఇట్ లుక్ వెరీ వెరీ గుడ్. అండ్ దెన్ యాక్చువల్లీ నాకు ఇంకా షిమ్మరీ సరిపోలేదు అన్నాను కదా. ఈ ఐబ్రో స్టిక్ నేను మినీసోలో తీసుకున్నాను. ఇది చాలా షిమ్మరీగా ఉంది అండ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు అప్లై. ఐ జస్ట్ అప్లైడ్ ఇట్ ఆన్ ద ఏరియా విచ్ ఐ వాంటెడ్. అండ్ దాన్ని యాక్చువల్గా పెద్దగా స్మడ్జ్ ఆర్ బ్లెండ్ కూడా చేయక్కర్లేదు. ఇట్ లుక్ వెరీ వెరీ నైస్. అట్లా పెన్తో వేస్తేనే చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్ టు. మీకు ఎవరికైనా ఆప్షన్ దొరికితే తీసుకోండి. ఐ వాంటెడ్ టు బై మోర్ షేడ్స్, ఇంకా లైటర్ షేడ్స్ ఉంటే తీసుకోవాలనుకుంటున్నాను. చాలా గ్లిటరీగా, చాలా షైనీగా, అంటే ద రైట్ అమౌంట్ ఆఫ్ షైన్ ఉంది దాంట్లో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా యాక్చువల్లీ బాగుండదు. వీ డోంట్ గెట్ ద లుక్ వీ నీడ్. అండ్ దెన్ ఐలైనర్ వేసుకుంటున్నాను అనమాట. ఐ యూజ్ స్మాష్ బాక్స్ ఐలైనర్, జెల్ ఐలైనర్. ఐ డిడ్ ఇట్ ఆన్ వన్ ఐ. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఈ లెఫ్ట్ ఐకి చేశాను, ఇంకా రైట్కి చేయలేదు. సో ఐ డూ ఇట్ ఆన్ ద బోత్ లైన్స్. ఐలైనర్కి కూడా నేను అదే జెల్ ఐలైనర్ యూజ్ చేస్తాను. అండ్ కింద వాటర్ లైన్కి, అప్పర్ వాటర్ లైన్కి, ఎవ్రీథింగ్ ఐ యూస్ ద సేమ్ జెల్ ఐలైనర్. I believe the waterlines really open up your eyes. Upper waterline కి అప్లై చేస్తే సీరియస్గా చాలా చాలా బ్రైట్,
ఓపెన్ అప్ అయిన ఫీలింగ్ అండ్ ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. అండ్ నౌ మై ఐస్ ఆర్ డన్. అండ్ దెన్ నౌ ఐఎమ్ యాక్చువల్లీ సారీ, ఐస్ ఆర్ నాట్ డన్ యాక్చువల్గా. మనం కాజల్ వేసుకున్న తర్వాత ఒక డార్క్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ ఐ షాడోతోని నేను కొంచెం అక్కడ స్మచ్ చేస్తాను అండ్ ఆ ఏరియాలో అట్లీస్ట్ డిప్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే ఐలైనర్ కొంచెం వాటరీగా ఉన్న, కాజల్ కొంచెం వాటరీగా ఉన్న, ఈ డ్రైనెస్తో అది అలా స్టిక్ అయిపోయి స్టేస్ లాంగర్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే యూ ట్రై ఇట్. బ్లాక్ ఐ షాడోతోని ఆఫ్టర్ యూ అప్లై యువర్ కాజల్ కొంచెం అప్లై చేయండి కింద పైన అండ్ ఆల్ ఓవర్ ద, అంటే వాటర్ లైన్ లోపల కాదు బయటనే. ఇట్ విల్ స్టే లాంగర్ దాన్ యూజువల్. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ మై కాంటోరింగ్. ఐ లవ్ కాంటోరింగ్ ఎందుకంటే ఐ హ్యావ్ హ్యూజ్ చీక్స్. ఐ లవ్ టు కాంటోర్ అండ్ కవర్ దెమ్. సో కాంటోరింగ్కి కూడా అదే ప్యాలెట్లో ఒక బ్రౌన్ షేడ్, నా స్కిన్ కంటే కొంచెం డార్కర్ షేడ్ తీసుకొని నేను కాంటోర్ చేస్తున్నాను ఆన్ ఈదర్ సైడ్స్. ఐ బ్రింగ్ దెమ్ క్లోజర్ టు మై మౌత్ ఎందుకంటే ఐ హ్యావ్ బిగ్గర్ చీక్స్, సో ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ లుక్ స్మాలర్. సో అందుకని కొంచెం ఎక్కువ కిందకి తీసుకొస్తాను. అండ్ దెన్ ఐ ఆల్సో కాంటోర్ మై chin parts because I wanted to hide my double chin obviously. And so that is how my contouring finishes, double chin and upper the upper part to hide my cheeks. I actually do over the head also, ఇక్కడ పైన కూడా చేస్తాను, but I don't know on the forehead, but I don't know, I forgot somehow ఇప్పుడు. Then I'll do it later because I'm doing it as a voiceover. And then this is done. And then I'm also doing my highlighting thing. ఆ హైలైటింగ్కి కూడా నేను ఈ మినిసో స్టిక్కే యూజ్ చేస్తున్నాను. నాకు ఎందుకో బాగా నచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ఇట్ యాక్చువల్లీ. ఎప్పుడో కొన్నా నేను కానీ వాడలే ఇన్ని రోజులు. సో హైలైట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ఇట్లా అండర్ ఐబ్రో నుంచి ఇలా కింద వరకు ఒక సీలా రావాలన్నమాట. దెన్ అక్కడ హైలైట్ అవ్వాల్సిన హై పాయింట్స్ అన్నీ హైలైట్ అవుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు సి షేప్లో చేస్తున్నాను కదా దాన్ని. అలా అండర్ ఐ నుంచి ఇట్లా కింద వరకు, ఐ కింది వరకు చాలా 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 బాగుంటుంది. లైక్ హైలైట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మేకప్. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ దెన్ ఐ విల్ ఆల్సో హైలైట్ మై ridge of nose. I don't like to contour my nose. I don't know. And it's not like liking. It doesn't look great with contour. It looks better without contour anamata. So I do it. I do only highlighting. I highlight the ridge of my nose, and then paina between the eyebrows and over the forehead koncham highlight chestunanu. And then I'll do my contour because I forgot to do it. Koncham cupid's bow meeda and kinda chin paina. And now I'm doing my contouring, which I forgot earlier. సో దిస్ మేక్స్ యువర్ ఫేస్ లుక్ లైక్ ఓవల్ షేప్ అనమాట. ఈ పైన కాంటోర్ చేసుకోవడం వల్ల మన షేప్ ఓవల్ షేప్లో కనిపిస్తుంది. అండ్ ఓవల్ షేప్ ఇస్ కన్సిడర్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ షేప్స్ ఆఫ్ ఫేసెస్. And then for the lipstick, I know I don't look great without lipstick. So for lipstick, I'm using Catsuit matte lipstick from Wet n Wild. The shade is Missy and Fierce. This is one of the very క్రేజీ షేడ్స్. అంటే చాలా రోజులు ఆఫ్టర్ స్టాక్ ఉన్న తర్వాత దొరికింది నాకు ఇది. సో ఇట్ సూట్స్ మీ సో మచ్. ఐ లైక్ ఇట్. సడన్లీ ఐ యాడెడ్ మై లిప్స్టిక్ ఆన్ మై అబవ్ మై లిప్స్. సో ఐఎమ్ కరెక్టింగ్ ఇట్ విత్ సమ్ ఫౌండేషన్. కొంచెం అప్లై చేసి అండ్ ఐ బ్లెండ్ ఇట్ సో కనిపించదు అనమాట. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో పుట్టింగ్ ఆన్ బిందీ. Now it's a blue saree, so I went for a blue bindi anamata. And then I added another bindi kinda pettukodaniki, but somehow నాకు అది కాసేపటి తర్వాత నచ్చలేదు. సో I started doing my hair. తీసేసాను ఆ బిందిని. I don't know, I didn't like it, so I am going to take it off. See, further I'm going to take it off. So hair start చేసేద్దాం అనమాట. It's so hot. సో ఫస్ట్ నేను సెంటర్ పార్ట్ తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఈ శారీతో పాటు ఒక చోకర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్ మై హెయిర్ ఇస్ సపోజ్ టు బీ బిహైండ్ మీ, అంటే వెనక్కు ఉండాలి. బట్ నేను ఇట్లా కుప్పు జడ అలాగా నేను వేసుకోవట్లేను. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఈ జూడా వేసుకుంటే, కుప్పులాగా వేసుకుంటే నాకు ఎందుకో అందరు కాదు, నేను పెద్దగా అనిపిస్తానేమో అన్న నా ఫీలింగ్ అనమాట. సో నేను అది వేసుకోవట్లేదు. హెయిర్ అంతా వెనక్కి పెడతాను, బట్ హెయిర్ కొంచెం ఉంటుంది అనమాట, అంటే కనిపిస్తూనే ఉంటుంది. సో హాఫ్ అప్ హెయిర్ టూ లాగా చేస్తున్నాను. ముందు నుంచి హెయిర్ తీసుకొని కొంచెం ట్విస్ట్ చేసి, దర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ దిస్ హెయిర్ స్టైల్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ వాంటెడ్ టు పుట్ మై హెయిర్ బ్యాక్ అండ్ ముందు చోకర్ ఎలివేట్ అవ్వాలి కాబట్టి అలా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఐ సమ్టైమ్స్ ఫీల్ ఈ మిడిల్ పార్ట్, అంటే ఈ సెంటర్ పార్ట్ కొంచెం నా ఫేస్ ఇంకా కొంచెం పెద్దగా కనిపించేది చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ సమ్హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ వాంట్ సపోర్ట్ ఇట్ టుడే.
and then prep and prime water anamata. This is from Smashbox. It makes your makeup last longer, so adi spray cheskuntunnanu. And then the final makeup look is here, guys. I think it turned out really nice. Aa room lo sarikka light ledu, so I'm showing it in the natural light. I hope you liked it. So the final look is to be revealed now. So this is the saree. I love this saree. ఈ శారీకి నేను ఇంతకుముందు ఒక వైట్ బ్లౌజ్ వేసుకున్నాను, బట్ నవ్ ఐ పేడ్ ఇట్ విత్ రెడ్, విచ్ ఇస్ లుకింగ్ అమేజింగ్. అండ్ దీనికోసం నేను ఒక రెడ్ స్టోన్స్ ఉన్న చోకర్ తీసుకున్నాను, సో దట్ అది రెడ్ కలర్ కొంచెం ఎక్కువ ఎలివేట్ అవుతుందని, బికాస్ శారీలో రెడ్ కలర్ లేదు. And to match that, it's a white stones choker, so to match it I also wore a white color, white stones bangle and a bracelet. నేను ఎప్పుడు ఉంచుకుంటాను, I don't take it off. And so this is how it looked finally. But నాకు చిన్న డౌట్ ఉండే, ఇది సిల్వర్ కలర్ ఉంది కాబట్టి సిల్వర్ జ్యువెలరీతో ఎలా ఉంటుంది అని. సో ఐ పేడ్ ఇట్ విత్ సిల్వర్ జ్యువెలరీ ఆల్సో. ఒక లాంగ్ చైన్ వేసుకున్నాను, a ring and a bangle. I changed the bangle also. It's also a silver bangle now. And I changed the earrings to silver earrings with red stones anamata. I am not really sure which one's better, so let me know in the comment section which one looks good. So that's it for this video, guys. I hope you liked this video and my chotu styling skills. If you liked it, please let me know in the comment section. Thanks for watching, guys. Bye bye.